రాజన్న బిడ్డ వస్తున్నాడు. ఈసారి ఊపుతో కాదు ఊరు చేస్తాడు మొత్తము. 2029 పందులు గుంపులుగానే వస్తాయి, సింహం సింగల్గానే వస్తుంది అని చెప్పారు కదా. కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వం, కానీ రెండోసారి కూడా గెలిచే ఛాన్స్ అక్కడ లేదు. గెలిచే ఛాన్స్ లేక వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ తీసుకున్నారు, ఇటు బీజేపీ ఇటు జనసేన. తెలుసు కదా అందరికీ. తెలిసిన తర్వాత వీళ్ళు కూటమి ప్రభుత్వం చేసుకొని ఈరోజు గెలిచి మీరు 1 ఇయరో 1.5 ఇయరో మీరు జనాల్లోకి పోయేసి మీ బిల్డప్లు చూపించి ఇప్పుడు న్యాయం జరగట్లేదని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు చాలామంది. నిజంగా నేను చూస్తూనే ఉన్నాను. ఈసారి మాత్రం పక్కా 100%, 1000% 2029 సింహం సింగల్గానే వస్తుంది. ఎవరు మన రాజన్న బిడ్డ మామూలుగా ఉండదు. నాకైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ ప్రచారంలో చాలా చెప్పారు, పేదవాళ్ళ కోసమే నేనున్నాను, దేశం కోసమే నాకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, అందరూ నా వాళ్ళే అని చెప్పిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా కొంతమందికి హెల్ప్ చేశారు. కానీ ఇక్కడ నుంచి ఆయన నేను మొన్నటిదాకా కూడా నాకు అడిగారు ఇక్కడ, ఆయన ఏమీ చేయట్లేదు, ఇట్లా ఇంట్లో కూర్చుంటున్నారు, ఎంతసేపు హైదరాబాద్కి వస్తున్నారు, అక్కడికి పోతున్నారు, ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఆయన ఏం చేస్తున్నారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. నిజంగా ఆయన ఇప్పుడైతే ఎవ్వరు చేయట్లేదు. నాకైతే చాలా బాధగా ఇస్తుంది. ఎందుకంటే ఇచ్చిన మాట మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఇచ్చిన మాట మీద నిలబడాలి. మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు జనాల్లోకి పోయి మీరు చేయడము. ఎవరి సమస్యలు వాళ్ళు మీరు ఎలా ప్రచారంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తెలుసుకున్నారో వాళ్ళకి అందుతున్నాయా లేదా పథకాలు, వాళ్ళకి ఏదన్నా అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా లేదా, ఎవరికన్నా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే దాంట్లో మీరు ఇది పెట్టాలి, మైండ్ పెట్టి చూడాలి. కానీ అప్పుడు ఎలా తిరిగారు ఇప్పుడు కూడా అలాగే తిరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఎంతసేపు హైదరాబాద్లో కూర్చుంటున్నారు, ఇప్పుడైతే అభివృద్ధి పనులు కానీ ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది నాకైతే. సో ఏం చెప్తారు, ఒకవేళ జగనన్న వస్తే ఎలా ఉండబోతుంది? జగనన్న వస్తే మామూలుగా ఉండదు. ఒక్కొక్కడికి సినిమా ఎలా ఉంటుందో చూపిస్తాను అంటున్నారు. ఎవరు? మా జగనన్న. ఒక్కొక్కడికి సినిమా ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన. అదొకటి. ఇంకోటి నేను ఒకటే చెప్తున్నాను, వాట్ సెట్ చేసుకోండి అమ్మా, టైం దగ్గర పడింది. రాజన్న బిడ్డ వస్తున్నాడు. ఈసారి ఊపుతో కాదు ఊరు చేస్తాడు మొత్తము 2029లో. అంతే, ఇది ఫిక్స్ అయిపోండి మీరు చెప్తున్నా నేను. ఇప్పుడు విజయ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే గెలిచే ఛాన్స్ ఉందంటారా? 100% గెలవడు. లేదు, నేను చెప్తున్నాను కదా. ఆయన విజయ్ గారిని ఇప్పుడు వరకు చాలామంది సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి తమిళనాడు ప్రజలు మొత్తము విజయ్ మీద ఒక ఫోకస్ పెట్టేశారు. ఎందుకంటే ఇలాంటి మనిషి సీఎం అయితే ఎంత బాగుంటుంది మన తమిళనాడుకు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఆయన సినిమాలోనే హీరో కాదు, ఆయన డబ్బు మొత్తం వరద బాధితులు కానీ మన కరోనా టైంలో కానీ కోట్లు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు విజయ్ గారు. ఎవ్వరికి ఇంత కూడా చిరునవ్వుతో పలకరిస్తాడు. చాలామంది ట్రీట్మెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి చాలామందికి ఆయన డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించాడు. పవన్ కళ్యాణ్ కూడా అవన్నీ చేశాడు కదా. దాదాపు ఆయన 2 ఏళ్ళు పార్టీ పెట్టిండు. ఆయన 15 ఏళ్ళ నుంచి అంత కష్టపడినా ఎందుకు గెలవట్లేదు అంటారు? విజయ్ ఎందుకు గెలిచాడు అంటారు? చూడండి, విజయ్ ఎందుకు గెలిచారంటే చాలా మందిలో అనుమానాలు, ఏదో డబ్బు పెట్టి గెలిచాడు, అది పెట్టి గెలిచాడంటే అది తప్పు. మనము ఈరోజు తప్పుడుగా విజయ్ గారు సీఎం గురించి మాట్లాడుకుంటే, విజయ్ గారి గురించి మాట్లాడుకుంటే రేపొద్దున మనమే బాధపడాలి. ఎందుకో తెలుసా? అరే మనం తొందరపడి మాట్లాడామే, అది చేసి మాట్లాడామే అంటే. ఆయన ఎందుకు గెలిచారంటే ఆయన మంచితనం అట్లా ఉంది, ఆయన పవర్ అలాగుంది. ఆయన మంచితనం కానీ ఆయన పవర్ కానీ ఎంతసేపు ప్రజలు అని పాకులాడాడు. కానీ ఆ ప్రజల దృష్టిలో ఆయన పడ్డాడు కాబట్టే ఈరోజు ఆయన గెలిచాడు. కానీ వీళ్ళు ఏంటంటే మన చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి 3 నెలల ముచ్చట అయిపోయింది అది. మీరు సినిమాలో ఓ రేంజ్లో హీరోలాగా ఫీల్ అయిపోయారు. కానీ మీరు నిజ జీవితంలో ఇలాగే చేసుంటే 100% విజయ్ లాగానే ఆయన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ సీఎం అయ్యేవారు. కానీ జనాలకు తెలుసు ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరికి వేయకూడదు అని చెప్పేసి. అది జనాల చేతిలో ఉంది. ఎవరిని ఎన్నుకుంటే మనం బాగుపడతామని చెప్పేసి జనాల చేతిలో ఉంది. కాబట్టి పక్కా 100% 2029లో జగనన్న మళ్ళీ రాబోతున్నారు.